రామ్ లల్లాకు అలంకరించిన ఆభరణాల ప్రత్యేకత ఏంటి? రామ్ లల్లాను ఏ ఆభరణాలతో అలంకరించారు? అసలు కిరీటం బంగారంతోనే చేశారా లేక వజ్రాలతో చేశారా? బాలరాముడి చేతి కడియాలు ఎంత బరువున్నాయి? రామ్ లల్లా ధరించిన వస్త్రాలు కూడా బంగారంతోనే చేశారా? అసలు బాలరాముడు ఎన్ని క్యారెట్ల బంగారం ధరించారు? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఎన్నో ఏళ్ల తర్వాత కోట్లాది మంది రామభక్తుల కల సాకారమైంది. రామ జన్మభూమిలో బాలరాముడు కొలువు తీరాడు. అయోధ్యలో కొలువు తీరిన రామ్ లల్లాను ప్రత్యేక ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో అలంకరించారు. ఈ అలంకరణలో శ్రీరామచంద్రుడు సర్వాంగ సుందరంగా, శోభాయమానంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే రామ్ లల్లాకు అలంకరించిన ఆభరణాలు, పట్టు పీతాంబరాలకు ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. దివ్య ఆభరణాలు, వస్త్రాలను అలంకరించిన రామ్ లల్లాను గర్భగుడిలో ప్రతిష్ఠించారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్విట్టర్ వేదికగా తెలిపింది. రామ్ లల్లాకు అలంకరించిన ఆభరణాలను యతీంద్ర మిశ్రా కాన్సెప్ట్ డైరెక్షన్లో అంకుర్ ఆనంద్ సంస్థ హర్ష హైమల్ శ్యామ్లాల్ జ్యువెలర్స్ వారు తయారు చేశారని తెలిపారు. రామ్ లల్లాకు అలంకరించిన ప్రత్యేక ఆభరణాల వివరాలు. కిరీటం. ఉత్తర భారత సంప్రదాయం ప్రకారం రామ్ లల్లా కిరీటం బంగారంతో తయారు చేశారు. ఇందులో రూబీ, పచ్చ, వజ్రాలు ఉపయోగించారు. కిరీటం మధ్యలో సూర్య భగవానుడి చిత్రాన్ని చిత్రీకరించారు. కిరీటం కుడివైపున ముత్యాల తీగలను పెట్టారు. జాతీయ పక్షి నెమలి చిత్రాన్ని కూడా కిరీటంలో చూపించారు. కంకణం. రామ్ లల్లా కంకణంలో నెమలి ఆకారాలున్నాయి. కంకణాన్ని బంగారంతో తయారు చేసి వజ్రాలు, కెంపులు, పచ్చలను పొదిగారు. చంద్రవంక హారం. రామ్ లల్లా మెడను చంద్రవంక ఆకారపు రత్నాలు పొదిగిన హారంతో అలంకరించారు. ఈ హారంలో సూర్య భగవానుడి చిత్రం ఉంది. బంగారంతో చేసిన ఈ నెక్లెస్లో వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగారు. కౌస్తుభమణి. కౌస్తుభమణి రామ్ లల్లా హృదయంపై అలంకరించారు. ఈ మణిని పెద్ద కెంపు, వజ్రాలతో తయారు చేశారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోనూ కౌస్తుభమణిని తమ హృదయాలలో ధరించారని పురాణాలు చెబుతున్నాయి. పీఠము. ఇది మెడ కింద, నాభి పైన ధరించే హారం. ఈ హారాన్ని 5 వరుసలలో చేశారు. బంగారంతో చేసిన ఈ హారంలో వజ్రాలు, పచ్చలు అమర్చారు. వైజయంతి లేదా విజయమాల. ఇది భగవంతుడు ధరించే 3వ పొడవైన హారం. దీన్ని బంగారంతో చేసి అందులో కెంపులను పొదిగారు. ఈ హారం విజయానికి చిహ్నంగా ధరిస్తారు. సుదర్శన చక్రం, పద్మం, పుష్పం, శంఖం చిత్రాలను ఈ హారంలో డిజైన్ చేశారు. వడ్డానం. రామునికి తొడిగిన వడ్డానంలో రత్నాలను పొదిగారు. బంగారంతో చేసిన నడికట్టు సహజ సుష్మా గుర్తులను కలిగి ఉంటుంది. స్వచ్ఛతను తెలియచేసేందుకు అందులో 5 చిన్న గంటలు కూడా అమర్చారు. భుజ్బంద్ లేదా అంగద్. రామ్ లల్లా 2 చేతులకు బంగారం, రత్నాలు పొదిగిన భుజబంధాలు ధరించారు. చేతులకు రత్నాలు పొదిగిన కంకణాలు ఉన్నాయి. ఉంగరాలు. రామ్ లల్లా ఎడమ, కుడి 2 చేతుల వేళ్లను రత్నపు ఉంగరాలతో అలంకరించారు. శ్రీరాముని పాదాలకు ఉన్న చెప్పులు కూడా బంగారంతో తయారు చేసినవే. భగవంతుని ఎడమ చేతిలో ముత్యాలు, కెంపులు, పచ్చలు పొదిగిన బంగారు ధనస్సును అలంకరించారు. అదేవిధంగా కుడి చేతిలో బంగారు బాణం ఉంటుంది. హస్తకళలకు అంకితమైన శిల్పమంజరి అనే సంస్థ తయారు చేసిన రంగురంగుల పూల బొమ్మల దండను భగవంతుని మెడలో ధరించారు. స్వామివారి నుదుటికి వజ్రాలు, కెంపులతో తయారు చేసిన మంగళ తిలకం పెట్టారు. ఆయన పాదాల వద్ద బంగారు కమలాలను ఉంచారు. బాలరాముని ముందు వెండితో చేసిన గిలక్కాయలు, ఏనుగు, గుర్రం, ఒంటె బొమ్మల బండి వంటి బొమ్మలను ఆయన ముందుంచారు.